గైస్ తమ్ముళ్ళు చూసారు కదా! కళ్యాణ్ అండ్ తనుజ్ అని ఎన్ని సీజన్‌లు వచ్చినా సరే ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అలా ఉందని చెప్పుకోవచ్చు. ఎన్ని సీజన్‌లు అయ్యాయి కానీ ఎవరో కూడా ఇప్పటివరకు మనకు గుర్తులేరు. కానీ తనుజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు ప్రతి ఒక్కరి గుండెల్లో అయితే నిలిచిపోవడం జరిగింది. ఇక మన 'బిగ్ బాస్' సీజన్ 10 ఓకేనా 'అగ్నిపరీక్ష 2' బట్ టాప్ 15కి అయితే మాత్రం కొంతమంది రావడం జరిగింది. కానీ చాలామందికి అన్‌ఫెయిర్‌గా ఎలిమినేషన్స్ జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమందిని సపోర్ట్‌గా అయితే 'బిగ్ బాస్' టీం వాళ్ళే ఇటు నవదీప్ గారు కావచ్చు, అభిజిత్ కావచ్చు, ఇటు బిందు మాధవి గారు అండ్ శ్రీముఖి గారు ప్రతి ఒక్కరు అయితే కొంతమందిని సపోర్ట్ చేయడం జరిగింది. విజే చరణ్ కావచ్చు, ఇంకా చాలామందిని రాజ్కుమారి దయానా ఇంకా చాలామంది ఉన్నారు. సో కొందరిని 'బిగ్ బాస్' టీమే పుష్ చేసింది. ఇంకో కొంతమందిని తొక్కేసి చాలా హేళనగా మాట్లాడింది. ఉప్పల బాలుని కావచ్చు. నాకు తెలిసి అయితే ఉప్పల బాలు అయితే మాత్రం 100కి 200% అయితే వర్త్ అబ్బా. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడు, ఫన్ ఇవ్వగలడు, ఏదైనా సరే మల్టీ టాలెంటెడ్ అనమాట. కానీ చాలా దారుణంగా విమర్శించి అయితే 'బిగ్ బాస్' 'అగ్నిపరీక్ష 2' నుండి అయితే మనకైతే ఎలిమినేట్ చేయడం జరిగింది. మొత్తం ముగ్గురు జడ్జిలు కూడా చాలా దారుణంగా మాట్లాడి 3 రెడ్స్ ఇచ్చేశారు. నిజంగా అదే చాలా బాధాకరం విషయం. కొంతమంది స్క్రాప్‌ని ఏరేశారు. అక్షయ్ కావచ్చు రోస్టెడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో 3,80,000 ఫాలోవర్స్ ఉన్నారు. రోస్టెడ్ వీడియోలు చేస్తారు. అతను వెళ్ళాడు కొంచెం షోయింగ్ చేసేటప్పటికి జడ్జిలు అతను రోస్ట్ చేసి పంపించేశారు. ఓకే. అక్కడ వరకు ఓకే. కానీ కొంతమందిని అన్‌వాంటెడ్‌గా ఎలిమినేట్ చేసి పంపించేశారు. కానీ కొంతమంది పుష్ చేసింది ఎవరో కాదు 'బిగ్ బాస్' టీమ్ అని చెప్పుకోవచ్చు. ఎవరనంటే విజయ్ చరణ్. అతను కొంచెం అంటే స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. టాలెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుండ్రు, నవ్విస్తుండ్రు ఓకే. కానీ మీరు సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు మీ ముందు మాట్లాడగలరు. ఆ విధంగా అని చెప్పుకోవచ్చు. ఇంకా యమన్ యాక్టర్ అతను కూడా 'బిగ్ బాస్' టీమ్ సపోర్ట్ చేస్తుంది. రాజ్కుమారి దయానా ఈమెను కూడా 'బిగ్ బాస్' టీమ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మిగతా వాళ్ళని అన్‌వాంటెడ్‌గా అయితే మాత్రం తొక్కేయడానికో లేదంటే ఆ విధంగా ట్రై చేస్తుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? 'బిగ్ బాస్' సీజన్ 10లోకి ఎవరు వస్తే బాగుంటుందని కింద